నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి న్యూమరాలజీ గురించి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? చాలా బాగున్నాం సార్, మనం జ్యోతిష్యం చూసేటప్పుడు కానీ న్యూమరాలజీ చూసేటప్పుడు కానీ అసలు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తాం? ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. అసలు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది, సంతానం ఎలా ఉన్నది, ఏంటి అనేటువంటి అన్ని విషయాలు, అసలు వీళ్ళు బిజినెస్ చేయాలా లేదా జాబ్ చేయాలా, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి లైఫ్ హిస్టరీ అంతా ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తుందమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 80 to 90% ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ నడిచింది. మిగిలిన 20% భగవంతుడి చేతుల్లో ఉంటుందమ్మా. న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా పెట్టుకోవాలి, పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, ఆ పాజిటివ్ నెంబర్ ఉంటే మన లైఫ్ అంతా పాజిటివ్గా జరిగింది, నెగిటివ్ నెంబర్ ఉంటే నెగిటివ్గా జరిగింది. దానిలో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అవి ఉంటే అది దాని యొక్క పని అవి చేసేస్తుంటాయి. మరి ఒకేసారి అనుకోకుండా యాక్సిడెంట్స్ అవ్వటం, ఇలా డిస్టర్బ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ నెగిటివ్ నెంబర్స్ కారణం. అవన్నీ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. అలా నేను చెయ్యి చూస్తానమ్మా. చెయ్యి అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. అసలు మనం ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, సంతానం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ చెయ్యి చూస్తుంది. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఫేస్ని బట్టి మన యొక్క 100 years మన లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చూడవచ్చు. అలానే సిగ్నేచర్, ఎలా సంతకం పెడుతున్నారు, ఈ సంతకాన్ని బట్టి మనకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలానే మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవడానికి సంతకం ఉపయోగపడుతుంది. అలానే గ్రాఫాలజీ ప్రకారం చక్కగా రాసుకుంటుంటే లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. లేకపోతే అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలానే నేను వచ్చేటప్పటికి మ్యారేజ్ డేట్స్ కూడా చూస్తాను. మన మ్యారేజ్ డేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్. మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా మ్యారేజ్ డేట్ బాగోలేకపోతే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది. అసలు మన లైఫ్ బిగిన్ అయ్యేది అక్కడి నుంచి కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఇన్ని శాస్త్రాలు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి పేరులో, ఇవన్నీ చూసి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. సో అలా ఇస్తాను కాబట్టి ఈ రోజున మనం వరల్డ్లో #1 ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా వెలుగొందుతున్నాం. ఇలా ఎక్కువ శాస్త్రాలు చెప్పి ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వటం, బాగా సక్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. యాక్చువల్లీ చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని అంటే మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటమ్మా, ఆర్థిక సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయి? ఆర్థిక సమస్యలు ఎక్కడో ఫాల్ట్ ఉంటేనే, జాతక చక్రంలో అన్నా ఫాల్ట్ ఉండాలి, లేదంటే మన పేరులో కానీ మన పేరులో ఉన్న నంబర్స్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉండాలి. ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఆర్థిక సమస్యలు. ఇలా ఆర్థిక సమస్యలతో నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ జాతక చక్రం ప్రకారం వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది, దానికి తగిన పరిహారాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే పేరులో నెగిటివ్ నంబర్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆర్థిక సమస్యలు వస్తాయమ్మా. పేరులో 16వ నంబర్ అని ఒక నంబర్ ఉన్నది. ఈ 16వ నంబర్ ఏం చేస్తుందంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఇస్తుంది. జరిగే పనులు ఒక్కసారిగా ఆగిపోతుంటాయి. అంటే బాగా చదువుతూ ఉంటారు, ఒక్కసారి డిస్టర్బ్ అయిపోతారు. ఏదో జ్వరం వచ్చి ఎగ్జామ్ రాయలేదనో ఇంకోటనో అలా ఆగిపోతూ ఉంటారు. అలానే ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఉద్యోగంలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అలానే మ్యారేజ్లో బ్రేక్స్ వస్తాయి. ఇలా 16 అని ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నది. ఈ 16వ నెంబర్, జపాన్ కూడా 16వ నెంబర్ ఏమంటాడంటే వల్కైన్లు వచ్చి ఇల్లు కట్టుకున్నాక ఇల్లు తీసుకెళ్ళిపోతాయి అని చెప్పి, ఇలా జరుగుతున్నటువంటి పనులు డిస్టర్బ్ చేసేటువంటి నెంబర్ ఆ 16వ నెంబర్. అసలు ఎవరైనా ఆర్థిక సమస్యలతో మన దగ్గరికి వస్తే అసలు వాళ్ళ పేరులో ఏ నెంబర్ ఉన్నది, వాళ్ళ జాతక చక్రం ఎలా ఉంది, వాళ్ళ జాతక చక్రంలో వృత్తి స్థానం ఎలా ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో చూసుకొని దాంతోపాటు పేరులో ఏమున్నది అనేటువంటిది చూడటం జరుగుతుంది. ఒకవేళ ఆ పేరులో కనుక ఏదైనా నెగిటివ్ నెంబర్ 16 లాంటి నెంబర్ ఉంటే ఆ నెంబర్ని రెక్టిఫై చేయటం జరుగుతుంది. అలా రెక్టిఫై చేయటం వలన రెక్టిఫై చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలమైనటువంటి నెంబర్లో పేరు పెడితే వాళ్ళు ఫైనాన్షియల్గా మంచి జాబ్ వచ్చిందనుకో, మంచి జాబ్ వస్తే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా నిలబడతారు. ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోవటం జరుగుతుంది, అలా డెవలప్ అవటం జరుగుతుంది. చాలామంది నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఏమంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు 2000 రూపాయలు పెట్టి ఒక హాస్టల్లో ఉండేదాన్నండి, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందుల్లో ఉండి మీ దగ్గరికి వచ్చానండి, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి అలా వచ్చి
ఒక హాస్టల్లో ఉండేటువంటి దాన్ని మీ దగ్గరికి వచ్చాను. ఈరోజు నేను విల్లాల్లో ఉంటున్నానండి. రీజన్ ఏంటంటే మీరు ఇచ్చినటువంటి సలహాలన్నీ పాటించాను, ఆ పేర్లో కరెక్షన్స్ అన్నీ కూడా పాటించాను. మీరు చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్ అని చేసుకోవటం వలన ఇప్పుడు చక్కగా నాకు పిల్లలు బాగా డెవలప్ అయ్యారు, నా లైఫ్ అంతా బాగుంది. నేను చేసుకునేటువంటి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వచ్చి అంతా డెవలప్ అయింది. ఇక్కడ నేను అనేది ఏంటంటే చెప్పినటువంటి రెమెడీస్ చెప్పినట్టుగా ఫాలో అయితే ఆటోమేటిక్గా నెగిటివ్ నెంబర్ లేకపోతే, అంటే మనం పరిగెత్తకపోయినా బాధ లేదమ్మా, జ్వరం లేకపోతే మనం బాగానే మన పని మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆ జ్వరం అనేదాన్ని తగ్గియాలి ఫస్ట్. నాకు బాగాలేదు అనేది అసలు ఆ ప్రాబ్లం అక్కడ ఉన్నది కాబట్టి ఆ నెగిటివ్ నెంబర్స్ తీసేస్తే ఫైనాన్షియల్గా బాగా నిలబడటానికి అవకాశం ఉన్నది. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది అన్ని ఊళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చి జాబ్ ఎత్తుక్కోవడానికి అని వస్తారు. ఒక 2 నెలలు 3 నెలలు జాబ్ లేదనుకో, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా అన్ని విధాల ఇబ్బందులు పడుతుంటారు. రాగానే లక్కీగా వాళ్ళకి మంచి పేరు కరెక్షను, అలానే జాతకంలో తేడాలు, ఇవన్నీ రెమెడీస్ అన్నీ చెప్పగానే వెంటనే జాబ్ వచ్చింది అనుకో, 30-40 వేల రూపాయలు జాబ్ వచ్చినా కానీ ఫైనాన్షియల్గా నిలబడిపోయినట్టే కదా. ఇలా నా దగ్గరికి వచ్చి ఎంతోమంది జాబులు సంపాదించుకొని బాగా నిలబడి బాగా సక్సెస్ అవుతున్నటువంటి వాళ్ళు ఇలా ఉన్నారు. రోజు మన ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఫైనాన్షియల్గా బాగాలేదు అని ఇబ్బంది పడే కన్నా అసలు దానికి మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ ఇలా అన్నీ తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏమున్నది, మాకేం ప్రాబ్లం ఉంది, ఎందువల్ల మేము సఫర్ అవుతున్నాం అని చెప్పి ఒక్కసారి చూపించుకున్నారనుకోండి, దానికి ఉన్న చిన్న చిన్న రెమెడీస్ అన్నీ చెప్తారు. చెప్పడం వలన ఆ రెమెడీస్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఒకసారి అన్నీ ఫాలో అయితే చక్కగా లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. రోజు బాధపడే బదులు సరే ఇవన్నీ వంకాయలే ఇదంతా ఏం లేదు అంటే సరే దాని గురించి మనం మాట్లాడట్లా. అసలు రోజు అసలు మనకే ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు, మనకే ఎందుకు ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఏంటి అనేది ఆలోచించుకొని చక్కగా రెమెడీ చేసుకుంటే ఆ రెమెడీస్ వలన మీరు లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, బాగా మంచి స్థితికి వెళ్ళిపోవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంది. ఇలా నా దగ్గరకు వచ్చి ఎంతోమంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా నిలబడటం, చాలా బాగా డెవలప్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక ప్రయత్నం చేయండి. నేను అలా చేసేటప్పుడు కూడా నేను అనేది ఏంటంటే, వీడియో చూశారు, ఎస్ మీకు నచ్చింది, మీకు తెలిసిన పక్కన వాళ్ళని ఎవరన్నా, మీరు ఎవరన్నా రహమాన్ గారిని కలిసి మీకు ఏమైనా మేలు జరిగిందా అని చెప్పి ఒక ఎంక్వైరీ చేసుకోండి. ఇది మీ లైఫ్ కదా, ఎంక్వైరీ చేసుకోండి. అవునండి బాగా చెప్తారండి, ఆయన దగ్గరికి వెళ్తే మనకు మా పొజిషన్ అంతా మారిందండి అని చెప్పారనుకో, ఓహో ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే పోతే ఫీజే పోయిద్ది, కానీ ఒకసారి సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది కదా. అలా లైఫ్ సెటిల్ చేసుకొని మంచి లైఫ్ని అనుభవించడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి వీళ్ళందరూ కూడా ఏమీ ఆలోచించకుండా ఒక్కసారి నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి. తప్పనిసరిగా మీ లైఫ్లో చాలా చేంజెస్ ఉంటాయి. బాగా రిజల్ట్స్ పొందడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేయటమే కాదండి మనం ప్రాబ్లమ్స్ పట్టడానికి కాదు మనం వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు కలవడం వల్ల నాకు పని అవుతుందా అంటే, మీకు మీ బ్రహ్మరాత ప్రకారం అన్నీ జరుగుతాయి అంటారు. మీ బ్రహ్మరాతలో మీరు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఇలా ఈ వీడియో చూసి రహమాన్ గారిని కలిసి అక్కడి నుంచి మీ ప్రాబ్లమ్స్ తీరాలని ఒకవేళ బ్రహ్మరాతలో రాస్తుందేమో, అందువల్ల మీరు ఈ వీడియో చూడటం జరిగిందేమో, అందువల్ల మనం కలవటం జరిగిందేమో. ఏ విధమైన బ్రహ్మరాత లేకపోతే నేను కలము, మీ ఇంటి ముందు ఇచ్చేయం కూడా రాదు. అలా కలిసామంటే ఆ వీడియో చూడటం, అలా ప్రయత్నం చేయటం, అలా చేసుకుంటే అలా జరగాలని మీ రాతలో ఉంది కాబట్టి అలా జరిగిద్ది. కాబట్టి అలా చేసుకోండి, 100% మంచి రిజల్ట్స్ పొందడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఆంటీ సార్, కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో చెక్ చేసుకుంటూ ఉంటారు, ఈ నెంబర్ మన దాంట్లో ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్లో కానీ మన పేరులో కానీ ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళు చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఏదైనా చక్కగా న్యూమరాలజీ లైట్ అని ఒక ఇది ఉందమ్మా యాప్. ఓకే, ప్రతి వాళ్ళ ఫోన్లో ఈ రోజున రిజర్వేషన్ అని, లేదంటే మూవీస్ అని, లేదా అన్నీ ఉన్నట్టుగానే ఇది మన జీవితానికి సంబంధించిన యాప్ న్యూమరాలజీ లైట్ అని డౌన్లోడ్ చేసుకొని అక్కడ పేరు అడుగుతుంది, పేరు కొట్టేసి క్యాలిక్యులేట్ చేసుకొని ప్రొడిక్షన్ అడిగితే ప్రొడిక్షన్ చెప్పేసింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక రిజర్వేషన్ చేయించుకున్నాం, మీకు రిజర్వేషన్ అయిందిలే అంటే కుదరదు కదా. రిజర్వేషన్ అయింది ఫలానా బోగీలో ఫలానా సీట్లో మీకు రిజర్వేషన్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అదేవిధంగా మీరు కూడా ఎవరికి వాళ్ళ పేరు బాగుందా లేదా ప్రొడిక్షన్ చదువుకోవచ్చు. పేరు బాగుంది, హ్యాపీ, ఇంకెవరిని కలవక్కర్లా. మీరు పేరు బాగలేదు, అప్పుడు కలిసి దానిలో ఏమైనా ఉంటే కరెక్షన్స్ అన్నీ చేయించుకుంటే
ఆటోమేటిక్గా మీ ప్రొడక్షన్ ఎలా ఉందో మీ లైఫ్ అలా నడుస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొనుక్కొచ్చుకున్నారు అనుకోండి, కొనుక్కొచ్చుకుంటే అక్కడ 64 MB ర్యామ్ అని చెప్పి కొన్నారు. అది ఇంటికి రాగానే 32 అవ్వదు, 128 అవ్వదు, 64 ఉంటుంది. అలానే మీ ఫోన్లో మీ ప్రొడక్షన్ బాగుందనుకోండి, మీ లైఫ్ బాగానే ఉంటుంది. నెగిటివ్గా ఉంటే నెగిటివ్ జరుగుతుంది. సో అందరూ కూడా న్యూమరాలజీ లైట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అసలు మీ పేరులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు మంచి లైఫ్ అనిపించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. నమస్కారం.